సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫస్ట్ టైం కాలిఫోర్నియా బురిటో ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా వెళ్ళి తిన్నాను కానీ ఎప్పుడు పార్సల్ అంటే ఆర్డర్ చేయలేదు. గ్రిల్ చికెన్ది, యూ కెన్ సీ దస్. రెగ్యులర్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఏం తినలేదు అనమాట, ఫుల్ ఆకలిస్తుంది. సో ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో. బాగా స్ట్రాంగ్గా వేసినట్టున్నారు. 1 మినిట్. టేప్ తీసాను. అంటే ఇంత కాస్ట్లీ ఇది యాక్చువల్లీ ఇదే చెప్పాలంటే కాస్ట్లీ ఏం కాదు, బట్ కానీ రేర్గా తింటాం అనమాట. 100, 150, మ్యాక్స్ 200 ఆర్డర్ చేస్తాం. ఇది 256కి వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇలా ఉందన్నమాట. రెగ్యులర్ ఆర్డర్ చేశాను. ఇటువైపు చికెన్ ఉంది. మనం ఎప్పుడు మన లండన్లో ఏమేమి ఆర్డర్ చేస్తారు? అన్హెల్దీ ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా ఎక్కువ. సో ఫస్ట్ టైం కొంచెం హెల్దీ ఫుడ్ ఆర్డర్ చేశాను, చూద్దాం. యాక్చువల్లీ బాగుంది. ఇట్స్ గుడ్. మష్రూమ్స్ కూడా వేసినట్టున్నారు. యాక్చువల్లీ బాగుంది. లైట్గా ఆకలేస్తున్నావు, అంతేం ఆకలేయట్లేదు. ఈ మెక్సికన్ ఫుడ్లో ఏముందో కానీ ఇంకా మేము చూస్తే కార్న్, బ్లాక్ బీన్, ఇది రాజ్మా కాదు, సంథింగ్ రెడ్ బీన్ అనుకుంటా. ఇది స్పైసీ సాస్ అనుకుంటా. ఇది టమోటో, కార్న్, క్యాబేజ్, ఇటువంటి క్రీమ్ విత్ బార్బీక్యూ చికెన్ బాల్ ఆర్డర్ చేశాను నేను. చికెన్ కింద కొంచెం రైస్. చెప్పాలంటే బాగుంది. బాగుంది చెప్పాలంటే. అది నేను క్యాబేజ్ తిన్నా, నేను క్యాబేజ్ తింటున్నా నాకే అర్థం కాదు. అయినా బాగుంది. వీళ్ళు ఏం చేస్తారో ఏమో మరి. ఇదే కోల్డ్ ఫుడ్ కాబట్టి నాకు కొంచెం తిని తాదు కూడా తినచ్చు, ఎందుకంటే నాకు ఏమంత చాక్లెట్. అదే వాక్ చేసి కూడా తినచ్చు. ఓ మై గాడ్, ఇట్స్ టూ గుడ్. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, కానీ 1 ఇయర్ తర్వాత అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను తింటున్నా, ఇప్పుడు అప్లోడ్ చేశాను అనుకోండి, రిజల్ట్ మీకు కనిపించదు.
1 ఇయర్ తర్వాత అప్లోడ్ చేస్తే ఆ రిజల్ట్ క్లియర్గా కనిపిస్తుంది అసలు ఏంటి కథ అన్నది. సో డైలీ నేను తింటాను. వీడియో ఎలాగా అంటే ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా అనమాట. నా వెయిట్ మీరు చాలా ఎక్కువ, అసలు మీరు ఇమాజిన్ చేసుకోలేరు. 100 దాకా ఉంటాను, 99 అలా ఉంటుంది. స్ట్రెస్ వల్ల, అన్‌హెల్తీ ఫుడ్ వల్ల, ఎమోషన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ వీటన్నిటి వల్ల కూడా వెయిట్ బాగా పెరిగిపోయాననమాట. 1 మినిట్ వాటర్ తాగుతా. సో ఇలా మీరు స్టీల్ వాటర్ బాటిల్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టీల్ కొంతవరకు బెటర్ ప్లాస్టిక్ కన్నా. ఇంకా కొంచెం తాగడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాపర్ నేను ట్రై చేశాను కానీ 1 మినిట్. కాపర్ నేను ట్రై చేశా కానీ అంత అంటే అది బ్లాక్ అయిపోతుంది అనమాట. చాలా రోజులకి బ్లాక్ అయిపోవడం అలా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం నిమ్మకాయ, సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి రుద్దడం పెద్ద హెడేక్. దానికన్నా స్టీల్ అనుకోండి, ఎప్పుడో ఒకసారి వాటర్తో అలా అన్న సోప్తో కొంచెం బ్రష్ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే కాపర్ ఇంకా మంచి ఉండొచ్చు, అంటే అది కాపర్ అబ్జర్వ్ చేసుకోవడం అంతా కూడా ఇంకా కొంచెం హెల్తీగా ఉండొచ్చు. బట్ నాకు ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా అనిపించింది. అంటే కొంచెం మనం అంత హార్డ్ వర్కింగ్ కాదు కాబట్టి. సో ఇది ఈరోజు యాక్చువల్లీ నేను ఏం తెలియదు అన్నమాట. నిద్ర లేచాను, నిద్ర లేచి బాగా అసలు ఇంకా ఎందుకో ఈరోజు బాగా డిప్రెషన్లో ఉన్నా. యాక్చువల్లీ నా యొక్క మెన్స్ట్రువల్ పీరియడ్ జరుగుతుంది అనమాట. ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్. ఇది 2nd డేనా 3rd డేనో, 3rd డే ఈరోజు. ఆ వల్ల డిప్రెషను ఏదో చాలా డిప్రెషన్, ఇంకా ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి అనమాట. ఈ దెబ్బకి అన్నీ ఒక్కసారిగా పడిపోయి ఫుల్ డిప్రెషన్లో అసలు ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి కూడా తెలియని ఒక పొజిషన్లో వెళ్ళిపోయాను. అలా ఉండి అసలు ఏంట్రా బాబు వెయిట్ ఇలా ఉన్నావు, హెల్త్ సంగతి ఏంటి అని ఒక టెన్షన్ మొదలైంది. దాని గురించి బాగా ఆలోచిస్తూ అసలు ఫుడ్ ఆర్డర్ చేయాలని, అసలు తినాలా వద్దా. ఇంకా యాక్చువల్లీ అందుకే మార్నింగ్ ఏం తినలేదు, ఏదో కొంచెం మూందాలు ఉంటే కొంచెం తిన్నాను. అలా టీవీ చూస్తూ ఏదో కొంచెమే తిన్నాను, ఎక్కువ ఏం తినలేదు కానీ కొంచెం తిన్నా అంతే. కొంచెం 5 స్టార్ తిన్నా కొంచెం, అంటే యాక్చువల్లీ పీరియడ్స్ కదా, సో పీరియడ్స్ టైంలో కొంచెం చాక్లెట్స్ ఇవన్నీ తినడం కొంచెం బెటర్ అనమాట. అంటే ఎందుకంటే యాక్చువల్లీ అమ్మాయిలకు బాగా తెలుస్తుంది, అబ్బాయిలకి అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. అంటే ఆ టైంలో చాలా పెయిన్ ఉంటుంది అనమాట. అసలు ఇప్పుడు ఇంకా నాకు కొంచెం తక్కువ కానీ ఫస్ట్లో వస్తుంది కదా, అప్పుడైతే అసలు చచ్చిపోతే బెటర్ రా బాబు ఈ పెయిన్ తట్టుకోవడం కన్నా అన్నంత పెయిన్ వచ్చేసేది. మా మదర్ నేను అసలు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ నేను కనీసం నిద్ర చచ్చిపోవాలనిపిస్తుంది అంత పెయిన్ ఉండేది అసలు. సో నేను రీసెంట్ ఇయర్స్లో కనుక్కుంది ఏంటంటే కొంచెం చాక్లెట్స్ తింటే కొంతవరకు, అంటే ఐ నో చాలా పెయిన్ ఉంటుంది, కాకపోతే కొంతవరకు మనకు కొంచెం బెటర్ ఫీల్ అవుతాం అనమాట. నేను యాక్చువల్లీ ఇంతకుముందు మంచ్, డైరీ మిల్క్ తినేదాన్ని ఎక్కువ, కానీ ఈసారి ఎందుకో 5 స్టార్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు 5 స్టార్ ఇష్టం కానీ ఒక టైంలో ఇంకా వదిలేసాను అది. చిన్నప్పుడు యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ 5 స్టార్ ఇచ్చేది మా అమ్మమ్మ. ఐ వాజ్ సో హ్యాపీ, లైక్ అలా 5 స్టార్ ఇవ్వడం అంతా కూడా. అంటే నేను వస్తున్నానంటే అలా దాచిపెట్టి అలా ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు చాలా హ్యాపీ ఉండే. మా అమ్మ, తాతయ్య వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు కానీ బట్ దే ఆర్ సో గుడ్ అనమాట. చాలా లైక్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న కనెక్షన్ మనకే తెలుస్తుంది కదా. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మన గురించి ఎవరు లేరు అనిపిస్తుంది, అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ యా లీవ్ ఇట్. ఇప్పుడు చూస్తే తింటున్నా కదా, యాక్చువల్లీ ఇందాక ఆర్డర్ చేసేటప్పుడు పిచ్చి ఆకలేసింది అనమాట. ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి, కానీ ఆర్డర్ చేసేటప్పుడు అనిపించింది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, మళ్ళీ ఏదో ఒకటి తినాలి, ఏంట్రా అసలు. ఎవడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు వాడు పెద్ద హెడేక్ ఏంటో తెలుసా. మనం వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి వాడు ఏమీ తినలేడు. అంటే నేను నాకు స్పేస్ చేశాను మెనీ టైమ్స్. మనం ఏం తినాం అసలు, ఏంట్రా వెయిట్ లాస్ తింటే అలా మార్నింగ్ చేయగా ఏం తినలేదు అని చెప్పాలి. ఏదో కొంచెం జస్ట్ ఒక స్పూన్ 2 స్పూన్స్ ముందాల జస్ట్ ఒక చిన్న బైట్ 2 బైట్స్ 5 స్టార్ తిన్నా అంతే. అది కూడా పెయిన్ వస్తుంది. ఏం తినలేదు అనమాట, మార్నింగ్ ఏం తినలేదు.
అయినా కూడా తినకుండా ఐ వాస్ లైక్ ఎలా ఉండంటే ఏం పర్లేదు తినకపోతే కనీసం వెయిట్ లాస్ అవుతాం. కానీ నిజమేంటో తెలుసా, వెయిట్ లాస్ ఏం అవ్వలేదు. ఇంకా డబల్, త్రిబుల్ అవ్వడం తప్ప అయ్యిందేం లేదు చెప్పాలంటే. నేను ఒక జోక్ చెప్పాలా? నేను యాక్చువల్లీ 10th దాకా ఉన్నంత వరకు నేను బాగానే ఉండే. అంత వెయిట్ హెవీ అలా ఏం లేదు. అంటే ఓకే. అప్పుడు కూడా ఉండేవాళ్ళేమో కానీ అంత లేదనమాట. నోటీసబుల్ కాదు. ఆ క్లాస్‌లో వరకు కొంచెం అన్నట్టు. కానీ ఆ తర్వాత మనం ఇంటర్‌కి వెళ్ళేటప్పుడు వెయిట్ లాస్ నేను చేద్దాం అనుకున్నా. అదేమైందంటే రివర్స్‌లో దెబ్బ కొట్టిందనమాట. నేను ఎక్కడో విన్నా అనమాట. ప్రోటీన్ తింటే తగ్గుతారని చెప్పి. నేనేం చేశాను, రైస్, దోస ఇవన్నీ దాంట్లో 3 గ్రామ్సే ఉన్నాయి. ఇంకా ఎక్కువ తినాలి. అంటే ఒక్క దోస తినేదాన్ని 4 దోసలు తినడం మొదలుపెట్టా. ఎందుకంటే ప్రోటీన్ తక్కువ అని చెప్పి. ఆ టైంలో నేను వెయిట్ గెయిన్ అయిపోయాననమాట. ఇట్స్ నాట్ దట్ బాగా ఫుడ్ తిని తిని కాదు. అంటే ప్రోటీన్ తినాలి, దానివల్ల వెయిట్ లాస్ అవుతది అనే ఒక రాంగ్ కాన్సెప్ట్‌లో నేను అలా వెయిట్ పెరిగిపోయాననమాట. సో, అందుకే నా బాడీ మీరు చూస్తే నా బాడీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటదనమాట. మజిల్స్ కూడా మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంటది. ఫ్యాట్ ఉంటది. ఆబ్వియస్‌లీ ఎక్కువ ఫ్యాట్ ఉంటది. డౌట్ లేదు. దాంతో పాటు కొంచెం మజిల్ కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంటది. అండ్ ఎందుకంటే మీరు మిగతా వాళ్ళ బాడీ చూస్తే ఎలా ఉంటదంటే, వాళ్ళు ఇంకా ఎక్కువ డిపాజిట్స్ కనిపిస్తది. కొంచెం ప్రోటీన్ ఫోకస్ చేయడం కొంచెం స్ట్రాంగ్ ఉంటది. ఇంకా ఆ టైప్‌లో పెరిగిపోయాం. ఇంకా అప్పటి నుంచి డిప్రెషన్. ఇంకా మనకు తెలుసు కదా! ఇంకా ఇండియాలో ఎలా ఉంటదో. ఏదో పెద్ద వెయిట్ పెరిగిపోతే అదే ఒక పెద్ద పాపంలాగా కాలేజ్‌లో ప్రతి ఒక్కడు లేకపోతే ఇంకా ఒక రకమైన డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటికి రావడం, ఆ యొక్క థింగ్ నుంచి బయటికొచ్చి సెటిల్ చేయడం, డిప్రెషన్ అవ్వకుండా ఇదంతా కూడా చాలా పెద్ద హెడ్‌ఏక్ అయిపోయిందనమాట. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా అంటే వెయిట్ గెయిన్ అనేది మనం ఒక స్ట్రెస్ వల్ల కూడా అవుతూ ఉంటాం. తర్వాత ఐఐటీ అని, ఇదని, అదని అబ్బా! పేరెంట్స్ పిల్లల్ని ఎలా చూస్తారంటే, నేను కన్నాం కదా! ఏం చెప్తే అది చేయాలి. ఎలా అయితే ఏసేద్దాం. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏంటి, ఏం ఉండదు. ఐయామ్ నాట్ సేయింగ్ ప్రతి పేరెంట్ అలా ఉంటాడని నేను చెప్పట్లేదు. కానీ యాహ్! కొంతమంది ఉంటారు. ఉండకపోతే ఎంతోమంది సూసైడ్ చేసుకొని ఎందుకు చచ్చిపోతారు చెప్పండి. నేను కూడా అలా అవ్వాల్సిందే. కానీ అవ్వలేదు. ఇట్స్ గుడ్. అంటే నాకు అంత ఆకలి ఎట్టదనమాట. ఎందుకంటే మనం ఏం తినలేదు కానీ ఫుల్ నిద్రపోయామనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ నిద్రపోతుండే నేను. ఆ దెబ్బకి ఏమైందంటే ఆ దెబ్బకి ఫుల్ నిద్రపోతున్న దెబ్బకి నాకు అంత ఆకలి వేయట్లేదు అనుకుంటాను అసలు. ఇందాకైతే ఎంత ఆకలేసింది తెలుసా? అసలు నేను ఒక వీడియో చూస్తున్నా అన్నమాట. అంటే వీడియో అంటే స్టడీ రిలేటెడ్. ఈ ఆకలి కూడా విచిత్రంగా ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు ఎక్కువ ఆకలేస్తది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా షార్ట్స్ కానీ ఏదైనా ఎంజాయ్మెంట్కి ఏదో సాంగ్స్ లేకపోతే ఇంకేదైనా మూవీ ఇలాంటివి చూసాం అనుకోండి, ఆకలేస్తది కానీ ఒక కంట్రోలబుల్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మనం చదువుకోవడానికి కానీ లేకపోతే చదువుకోవడానికి అలా ఏదైనా చూసామనుకోండి, అప్పుడు వేసే ఆకలి అనదర్ లెవెల్ ఉంటదనమాట. అంటే ఎలా ఉంటది? ఫోకస్ చేయలేమనమాట. ఇప్పుడు నేను ఒక స్టడీ రిలేటెడ్ వీడియో చూస్తుంటే అసలు ఫోకస్ చేయలేకపోతున్నా అసలు. అంటే ఎలా ఉందంటే వీక్‌నెస్, బ్రెయిన్‌లో ఒక వీక్‌నెస్ లాగా ఫీల్ అవ్వడము, బాగా ఆకలి అనిపించడము, అలా ఫీల్ అవుతూ ఉండే. సో, ఆ దెబ్బకి నేను అలా ఇంకా అయిపోయింది. సో, అందుకని నేను ఇంకా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అంత వీక్‌నెస్‌లో మనం కుక్ చేసుకోలేం కదా! నాకంత కుకింగ్ కూడా రాదు. ఏదో అలా మనము చదువు బిడ్డలం కాబట్టి పేరెంట్స్‌తో ఉంటాం. ఇంకా కుకింగ్ కాన్సంట్రేషన్ ఏమి ఉండదు. వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ ఉండదు ఈరోజు అమ్మాయి అబ్బాయి అయినా. కానీ బయటికి వస్తే తెలుస్తదనమాట కుకింగ్ అదంతా. కుకింగ్ కూడా కుక్ చేయడం కన్నా దానికి చాలా పనులు ఉంటాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను క్రీమ్ ఇవ్వలేదు ఈడు. యాక్చువల్లీ వీడియో చూసేటప్పుడు
ఫుల్ క్రీమ్ ఇచ్చాడు, చీజ్ కూడా వేసాడు. పన్నీర్ రైస్ బౌల్ అప్పుడు వీడు చీజ్ కూడా వేయలేదు, వేస్ట్ అయ్యాడు. ఇదే ఆర్డర్ చేసి ఇదే హెడ్ఏక్. వాడు కరెక్ట్గా అన్నీ వేయడు. అదే మనం అక్కడికి వెళ్తే అన్నీ కట్ చేసి పంపించుండేవాడు. వేయలేదా, ఎండిపోయిందో అర్థం కాదు, కానీ బాగుంది. ఏమో తెలియదు, మన నార్మల్ అయితే ఈ వెజ్జీస్ అసలు తినాం. ఇప్పుడు ఏం చేసాడు మరి, బాగానే అనిపిస్తుంది. ఏం చెప్తున్నా నేను, ఇప్పుడు టైం ఎంతంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6:47 అవుతుంది. ఇప్పుడు చాలామంది చెప్తారు కదా, ఏం చెప్తారు, ఇప్పుడు అక్షయ్ కుమార్ వీళ్ళందరినీ చూస్తే 6:30 తర్వాత తినకూడదు, లేకపోతే అలా చెప్తూ ఉంటారు కదా. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు 9 o'clockకి నిద్రపోతారు, వాళ్ళకి పాసిబుల్ అది. 9, 8కే పడుకుంటారు, నిద్ర వస్తుంది వాళ్ళకి. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనలాంటి వాళ్ళు ఏంటంటే 11, 12 అయినా మన స్ట్రెస్కి, మన హెడ్ఏక్లకి అసలు నిద్ర రాదు, బొంగు రాదు. పాయింట్ అది. యాక్చువల్లీ ఇది బార్బీక్యూ, ఇది బార్బీక్యూ రైస్ బౌల్. ఇది ఇందులో వీడి క్రీమ్ వేయలేదు, మరి ఎందుకు వేయలేదో తెలియదు. క్రీమ్ వేసాడా వేయలేదో తెలియదు, మరి కనిపించట్లేదు అయితే క్రీమ్ అయితే. చీజ్ కూడా కనిపించట్లేదు. వెయ్యరో దీంట్లో, లేకపోతే వేయడం మర్చిపోయో తెలియదు, కానీ వేయలేదు. చూసుంటే తినాలనిపిస్తుంది. చూద్దాం, ఇది ఫస్ట్ డే కదా, డైలీ ఇదే ఆర్డర్ చేస్తే అంటే ఆఫ్కోర్స్ దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకో. కాలిఫోర్నియా బుర్బిక్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ పన్నీర్ది, ఇంకా పెరి పెరి అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం, డైలీ తినడానికి మనం మనకి వస్తామా లేదా చూద్దాం. యాక్చువల్లీ నేను 1 year తర్వాత కాదు, 6 months తర్వాత పెడతా ఈ వీడియో అప్లోడ్. ప్రైవేట్ చేస్తా 6 months తర్వాత, లేదా 1 month తర్వాత. వెంటనే పెట్టను, ఎందుకంటే ఐ ఫీల్ లిటిల్ బిట్ షై అనమాట. ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ పర్సన్. అప్పుడు అయిపోయింది కాబట్టి మనం అంత పట్టించుకోం అంత. అండ్ నేను పెడతా అనమాట. డోంట్ వరీ, నేను ఒక ఫ్యూ మంత్స్ ఫాలో అవుతా అనమాట. ఇప్పుడు ఒక 4 months ఫాలో అవుతా, ఇదే తింటా, కొంచెం వాకింగ్ చేస్తా. ఆ తర్వాత అది ఎలా ఉంది, నేను ఇంకా డిఫరెంట్. ఇప్పుడు ఇది నేను చికెన్ బార్బీక్యూ అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, చీజ్ క్రీమ్ రాలేదు చూస్తే. నేను యాక్చువల్లీ డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళది చూశాను, నేను వీడియోస్ కూడా చూశాను. నేను కూడా వెళ్ళినప్పుడు వేసారు వాళ్ళు క్రీమ్. దీంట్లో ప్యాకేజింగ్లో ఎందుకు వేయలేదో తెలియదు, మరి లేదా ఆ టైంలో నేను బార్బీక్యూ తీసుకోలేదేమో, బార్బీక్యూలో వేయలేమో తెలీదు. సాస్ కూడా ఈ రెడ్దే ఉంది, వైట్ ఏం లేదు. నేను రేపు అక్కడికి వెళ్ళి వేయించుకుంటా. వేయించిన తర్వాత ఐ విల్ టెల్ యూ, లైక్ వేసారా లేదా చెప్తా, ఓకే. సో చూద్దాం. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే, నేను ఇది 4 months అంటే అట్లీస్ట్ ఒక 4 months టార్గెట్ చేద్దాం అనుకున్నా. అఫ్కోర్స్ ఇది చాలా కాస్ట్లీ వగేరా వగేరా, అవును. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే, ఒక్క పూట తిందామని ట్రై చేస్తున్నా, మ్యాక్స్ ఇంకా 2 పూటలు. అలాగో నేను డైలీ కూడా ఒక పూట 2 పూటలే తింటా మ్యాక్స్గా. ఇంకా బాగా బాధలో ఉండి, ఏదైనా గొడవ అయ్యి బాగా ఇంకా బాధలో ఉండి ఇంకా అలా ఉంటే మాత్రం ఒక్క పూట తింటా. ఇంకా ఉంటుంది కదా,
ఈ మనుషులు ప్రేమ అంటే ఫ్యామిలీ చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎల్స్. నాకు చెప్తున్నాను. అంటే కొంచెం అంటే మనకి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఏముంది అంటే ఆబ్వియస్లీ గొడవలు అవుతూనే ఉంటాయి కదా మనుషులతో. సో అప్పుడు డిప్రెషన్లో వెళ్ళడం లేకపోతే కెరియర్ టెన్షన్స్ ఇవి అవి ఉంటూనే ఉంటాయి కదా. అప్పుడు డిప్రెషన్ వెళ్ళడము ఇది అసలు నేను ఎక్కువ కొంచెం తినేది కూడా ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోతామేమో అనే భయంతో తింటాను చాలాసార్లు అయితే చెప్పాలంటే. ఎందుకంటే ఎవరన్నా చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఒకడు వెయిట్ ఎక్కువ ఉన్నాడు వాడు 10 రోజులు నెల రోజులు తినకపోయినా అయిపోతుంది అనుకుంటాం కానీ మీరు ట్రై చేసి చూడండి. ఎవరైనా కూడా అట్లీస్ట్ మీరు ఒక్కరోజు తినకపోయినా కూడా రాత్రి కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. నేనైతే అంతే. అంటే అంటే ఎనర్జీ అంతా లాగేయడం అలా ఉంటుంది కదా. సో అది మనం ట్రై చేయడం కూడా వర్స్ట్ అసలు. అప్పుడు ఏమవుతుంది అసలు ఎనర్జీ అంతా ఎలా లాగేస్తుంది అంటే ఇప్పుడు మన ఫీవర్ ఏదైనా వస్తుంది కదా ఆ టైప్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చి ఒక మనిషి చాలా వీక్ అయిపోయి ఎలా ఉంటాడు అసలు లేయలేని పొజిషన్లో లేకపోతే అంటే ఏదో అయిపోయింది అనే పొజిషన్లో ఉంటాడు. మీకు తెలిసే ఉంటుంది తెలిసి మోస్ట్లీ ఎవడో ప్రతి ఒక్కడికి ఫీవర్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి. ఎవడో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక్కసారైనా ఫీవర్ వచ్చే ఉంటుంది. అప్పుడు ఎంత వీక్నెస్ మనం ఫీల్ అవుతాం అంత వీక్నెస్ ఫీల్ అవుతాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ మన ఎనర్జీ రీస్టోర్ చేయడానికి మనం ఇది అది సొల్లు తోటకూర అంతా తినేస్తాం. మనం లూజ్ అయిన దానికి ఏమో కానీ ఇంకా పెరిగిపోయేది ఎక్కువ ఉంటుంది. ఆ టైప్ ఉంటుంది చెప్పాలంటే. బెస్ట్ థింగ్ ఏంటంటే క్రిటిసైజ్ చేసుకోవద్దు, డిమోటివేట్ అవ్వద్దు. ఎందుకంటే మంచినోడు ఏ స్టేజ్ ఆఫ్ పాయింట్లో అసలు చెప్పాలంటే సన్న లావు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడు కాన్స్టెంట్గా ఉండడానికి మనం బొమ్మలం కాదు మనుషులు. ఇప్పుడు ఎవడైతే మనల్ని ఎవరైనా జోక్ చేస్తున్నాడు ఎక్కిరిస్తున్నాడు అది ఇది చేస్తున్నాడు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాడు ఈరోజు ఇలా ఉన్నాడు రేపు ఎలా ఉంటాడు ఎవడికి తెలుసు, ఇంకొన్ని ఏళ్ళ తర్వాత ఎలా ఉంటాడు ఎవడికి తెలుసు. అప్పుడు మీరే ఇంకా పర్ఫెక్ట్ అంటే వి కాంట్ సే అనమాట. ఎందుకంటే మనిషి అనేవాడు లావు సన్న అవ్వడం అనేది ఇట్స్ క్వైట్ కామన్, చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని డిప్రెషన్ తీసుకొని బాధపడుతాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఎవరు కూడా డిప్రెస్డ్ అలా చేయొద్దు. ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కోర్స్ నేను నా కోసం చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు, బట్ అలా ఏం లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అలాంటివన్నీ నేను ఫరక్ పట్టించుకోను. ఎందుకంటే ఐ వాల్యూ ద క్యారెక్టర్ అనమాట. ఒక మనిషిలో క్యారెక్టర్ అనేది ముఖ్యం, మంచితనం ఇలాంటివి ముఖ్యం. ఇలాంటివన్నీ కూడా లైక్ ఈరోజు ఒకలా ఇంకో రోజు ఇంకోలా ఉండడం అనేది వెరీ కామన్. అసలు మన మనుషులం కదా, వస్తువు కాదు కదా. సో ఇట్స్ కామన్. అంత మెచ్యూరిటీ అయితే నాకు ఉంది. మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక థింగ్ అనమాట. ఐ హ్యావ్ దట్ మెచ్యూరిటీ, బట్ కొంతమంది లేని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కాబట్టి చెప్తాను. ఇంకో బయట తీసుకుందాం. ఇట్స్ గుడ్. క్వైట్ గుడ్. అదే మన అమ్మ చేస్తే 100 అంటే ఏం చేసినా కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు చెప్తాం కదా. అదేంటి బయట ఫుడ్ ఏం తిన్నా కూడా బాగానే ఉంటుంది ఏంటో అని. అంతే ఆకలి ఎట్లేదు నాకు. దీనిలోనే ఇంకో థింగ్ ఏంటంటే ఇది వేడి చల్ల అలా కాదు కాబట్టి ఇదని కీ పెట్టి ఇలా మూత పెట్టేసి చాలా ఆకలేసినప్పుడు కూడా తినచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది. క్రీమ్ వేస్తాడు అనుకున్నా. యాక్చువల్లీ నాకు క్రీమ్ చాలా ఇష్టం అనమాట. నాకు చీజ్ క్రీమ్ ఇవన్నీ బాగా ఇష్టం. వెళ్ళలేదు పార్సల్ అని లేదో బార్బిక్యూలో ఇయరో తెలియదు. నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తా. అప్పుడు వేసాడో లేదో చెప్తా మీకు కన్ఫామ్గా. 4 months తర్వాత అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు చూస్తున్నారు అనుకోండి,
ఇది 4 months ముందు జరిగిందనమాట. అంటే మాకు డేట్ ఎలాగో పబ్లిష్ చేసింది తెలుస్తుంది, బట్ ఎప్పుడు జరిగిందో కన్ఫ్యూజన్ కదా అంతే. ఇది స్పైసీ చట్నీ అంటే ఇట్స్ గుడ్ అనమాట. ఇప్పుడు మన స్టోరీకి వెళ్దాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం డైలీ నేను కుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను ఎలాగో కుక్ చేసుకోను. ఎందుకంటే కుకింగ్ అనేది ఒక్క థింగ్ కాదనమాట. మన వస్తువులు తెచ్చుకోవాలి, అది మళ్ళీ సరిగ్గా పెట్టుకోవాలి, కుక్ చేశాక మళ్ళీ కుక్ చేయాలి, మళ్ళీ కుక్ చేశాక క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ వంటలు పెట్టుకోవాలి. దేవుడా, అసలు నిజం చెప్పాలంటే ఇంట్లో మిగతా వస్తువులు అన్నీ పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. కిచెన్ మెయింటైన్ చేయడం చాలా పెద్ద హెడ్ఏక్. దానికన్నా నేనేమనుకున్నా అంటే వాకింగ్ చేస్తా, వర్కౌట్ థింగ్లో ఒక 15,000 20,000 స్టెప్స్ చేస్తా. ఇంకా ఇలా ఫుడ్ ఇలా ఆర్డర్ చేసుకొని లేదా వెళ్ళి డైరెక్ట్గా అలా తింటాం అనమాట. చూద్దాం, ఒక 4 months ఇలా చేద్దాం, రిజల్ట్ ఏముంటుందో చూద్దాం. ఇది డే 1. ఈరోజు నేను చేయట్లేదు, అంటే నేను ఈరోజు డిసైడ్ అయ్యాను అనమాట. ఈరోజు డేట్ ఎంత అంటే April 22 అనమాట డేట్. ఈరోజు 2026. నేను మీకు టైటిల్ కూడా పెడతా, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. అంటే ఐ థింక్ ఇది అప్లోడ్ అవ్వడానికి నాకు తెలిసి ఒక సెప్టెంబరు అలా అప్లోడ్ చేస్తాను, ఆగస్ట్లో అప్లోడ్ చేస్తాను, అంత క్లారిటీ లేదు. అలా అప్లోడ్ చేస్తాను, ఆగస్ట్లో అప్లోడ్ చేస్తాను అనుకుంటా, లేదా సెప్టెంబర్లో అప్లోడ్ చేస్తాం. సో ఏమవుతుందంటే ఎందుకంటే నేను చెప్పా కదా, ఐమ్ సో ఇంట్రోవర్ట్. నేను వెంటనే అప్లోడ్ చేస్తే ఏమనుకుంటారో ఆ ఫీలింగ్ అంతా కూడా భరించడం నా వల్ల కాదు. టు బీ ఫ్రాంక్, వెరీ ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ పర్సన్. ఇంత మాత్రం కూడా డైరెక్ట్గా ఉంటే మాట్లాడలేను, ఏదో ఫోన్ కాబట్టి అలా 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 మాట్లాడేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ చదువు 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 దీంట్లోనే ఉండే, అందుకని పుస్తకాలతో మాట్లాడడం వచ్చు, డైరెక్ట్గా మాట్లాడడం అంత రాదు మనుషులతో. టెన్షన్ అయిపోతాను నేను. ఇట్స్ గుడ్. యాక్చువల్లీ మీతో ఇలా మాట్లాడుతూ తిన్నా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఐ నో మీరు డైరెక్ట్గా లేరు, బట్ ఐ థింక్ మీరు ఫోన్లో అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా ఇప్పుడు అందరూ దూరంగా ఉంటారు, ఫ్యామిలీతో ఇలా ఫోన్లో మాట్లాడతారు కదా. అలా నీ వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే ఎవరైతే నాలాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఒక చిన్న కాన్సెప్ట్, అంతే. ఎందుకంటే నేను అంత ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవన్నీ చేయలేను, పర్సనల్ వీడియోస్ అవి చేయలేను. నేను చెప్పాను కదా, నేను చాలా ఇంట్రోవర్ట్. ఇట్స్ గుడ్, క్వైట్ గుడ్. కానీ ఇది రాజ్మా కాదు కన్ఫామ్గా, ఎందుకంటే రాజ్మా నాకు ఐడియా ఉంది. ఇది రెడ్ బీన్ అనుకుంటా, ఇది బ్లాక్ బీన్ కన్ఫామ్. ఇది రెడ్ బీన్ అనుకుంటా, అంత క్లారిటీ లేదు. క్వైట్ గుడ్. సో ఏం చెప్తున్నా అంటే 4 months ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ మనం ఎలాగో అన్జంక్ ఫుడ్ చెత్త ఫుడ్ తింటూనే వచ్చాం కదా. ఒక 4 months హెల్తీ ఫుడ్ తిందాం. అఫ్కోర్స్ జంక్ ఫుడ్లో కూడా మనీ బాగా అప్లై అవుతుంది, దీంట్లో కూడా మనీ అప్లై అవుతుంది, బట్ ట్రై చేద్దాం ఏమవుతుందో 4 months తర్వాత అనేది చూద్దాం. ఇప్పుడు మీకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బాగుంటుంది కదా అలా. ఇది బాస్మతి రైస్ అనుకుంటా. ఇదేంటంటే మనం తయారు చేసిన కొంచెం కొంచెం చేసుకోవాలి అని చేసుకున్న 1-2 బౌల్గా కొంచెం కొంచెం చేసుకునేదానికి ఇక్కడ ఎంత చేసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఆర్డర్ చేసుకున్నామంటే సరిపోతుంది. హెల్దీ ఫుడ్ తిన్నాం కన్నా కూడా కుక్ చేయడం చాలా కష్టం. అది అసలే అలవాటు లేదు కాబట్టి అదొక పెద్ద హెడేక్. చాలామంది అనుకుంటారు కదా మనం బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్స్ కొనాలి, పెద్ద పెద్ద ఇల్లులు కొనాలి. నేనేమనుకుంటున్నాను తెలుసా, నేను బాగా డబ్బులు సంపాదించి హెల్తీ ఫుడ్ కొనేంత పొజిషన్లో ఉండాలి, నేను కుక్ చేయకూడదురా బాబు, నా వల్ల కాదు.
అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇది నేను కుకింగ్ చేసినప్పుడు లేదా చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ వెరీ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ దాంతోపాటు 100 పనులు చేయాల్సి వస్తుంది. అది ఒక్కటే కాదు, కుకింగ్ ఒకటే అయితే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. కానీ అది ఒక్కటే కాదు, అంట్లో తోమడము, అది సెటప్ చేయడము, సామాన్లు తేవడము, దానికి దీనికి. ఓ మై గాడ్! నేను చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంటున్నాను, లైక్ ఐఎమ్ ఏ స్టూడెంట్. సో నేను చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ చేసుకొని మళ్ళీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మళ్ళీ ఇంకా చేసుకోవాలి అంటే పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది అనమాట. నిజం చెప్తున్నా కదా, దానికే పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ పన్నీర్ రైస్ బాల్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, మీకు కూడా చూపిస్తా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు. ఓ మై గాడ్! ఇంకా ఏం చెప్తున్నా అంటే నా ఈ ఛాలెంజ్ ఏంటంటే మోస్ట్లీ ఇది స్క్రిప్టెడ్ కాదు, ఎవ్రీథింగ్ ఏమి ఎడిట్ చేసి అలా ఏం చెప్పట్లేదు. డైరెక్ట్ వీడియో కానీ ఆడియో కానీ ఎక్కడ స్క్రిప్టెడ్ లేదు, ఎడిటింగ్ ఏముండదు, డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ యొక్క అథెంటిసిటీని మెయింటైన్ చేయడానికి. ఏదో ఇవి ఆర్డర్ చేయడం కన్నా కూడా ఇది కొంచెం అథెంటిక్గా ఉంటుందని నా ఉద్దేశం. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ దట్. సో అంతే. సో చూద్దాం 4 months తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్. ఈరోజు ఫస్ట్ డే అనమాట, నేను చెప్పాను అనుకుంటా డేట్. ఇప్పుడు డేట్ వచ్చేసి 22nd April. నేను చెప్పాను కదా, ఏదో కొంచెం ఒక స్పూన్ 2 spoons ముందా 1 bite 2 bites 5 star. సో మన హెల్దీ ఫుడ్ తిందాం 4 months వరకు. మనీ అవుతాయి, జంక్ ఫుడ్ కూడా మనీ అవుతుంది కదా. సో ఒకసారి ట్రై చేద్దాం, జస్ట్ ట్రై చేద్దాం. 4 months కాబట్టి జస్ట్ ట్రై చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూసి ట్రై చేద్దాం. సో లెట్స్ సీ. అంటే ఈరోజు ఫస్ట్ నేను ఈ ఫుడ్ తింటున్నా. రేపు ఏంటంటే నేనేం చేస్తానంటే, సపోజ్ నేను వాకింగ్ చేశాను అనుకోండి, నేను ఎన్ని స్టెప్స్ చేశానో అది నేను మీకు చూపిస్తాను అనమాట. అంటే ఇప్పుడు మనకి గూగుల్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో క్లియర్ చూపిస్తుంది మనం ఎన్ని స్టెప్స్ చేసాము, అదంతా కూడా చూపిస్తాను అనమాట. సో అది నేను మీకు చూపిస్తాను. సపోజ్ ఈరోజు నేను చేయలేదు, సో నా దగ్గర చూపించడానికి లేదు. ఈరోజు నేను ఓన్లీ ఫుడ్ తింటున్నాను కాబట్టి రోజంతా ఏం తెలియదు, ఇప్పుడే తింటున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఆల్మోస్ట్ 6:30కు నియర్లీ 7కి తెచ్చారు వాళ్ళు. సో అప్పటి నుంచి మనం వీడియో చేసినాం అనుకుంటా. సో అలా తెచ్చాం కదా. సో మనం షేర్ చేసుకునేది ఏముంటుంది అంటే మోస్ట్లీ మన ఫుడ్ ఏం తింటున్నాం ఈ 4 months. ఇప్పుడు April 22nd కదా. సో ఓకే, ఈరోజు నేను వాకింగ్ చేయలేదు, ఫస్ట్ డే కాబట్టి ఇట్స్ ఫైన్. ఈరోజు డిసైడ్ అయ్యాను కదా అందుకని. సో April 22nd, తర్వాత May 22nd, తర్వాత June 22nd, June 22nd, July 22nd, August 22nd దాకా చేద్దాం. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు May 22nd, May 22nd, June 22nd, July 22nd, August 22nd, అంటే 4 months కదా. 4 months చేద్దాం, అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు, జస్ట్ ఒక థింగ్ మనం చేస్తున్నాం. ఇది హెల్ప్ అవుతుందా లేదా వెయిట్ లాస్కి ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకేనా? అండ్ నా వాకింగ్, నేను ఇలా ఫుడ్ చేసేటప్పుడు ఏం తిన్నాను అన్నది చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ నేను మార్నింగ్ అనుకోలేదు కాబట్టి నేను ఆ 3 దాల్ 5 స్టార్ది కూడా చూపించలేదు, ఎందుకంటే ఆ టైంకి నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను ఇప్పుడే యాక్చువల్లీ నాకు తెలిసి 1/2 hour అయింది డిసైడ్ అయ్యి. అంత ఇన్స్టెంట్గా డిసైడ్ అవుతూ ఉంటాను నేను, ఎందుకంటే ఒక డిప్రెషన్ ఆ యొక్క థింగ్లో వెళ్ళిపోయి అలా అయిపోయింది. యాక్చువల్లీ వీడియో కూడా కొంచెం లాంగ్ వెళ్తుంది అనిపించవచ్చు మీకు. బట్ ఎందుకు నేను ఇవన్నీ క్లియర్ చెప్తున్నా అంటే ఫస్ట్ వీడియో కదా, సో కొంచెం క్లారిటీ ఉండాలి అని చెప్తున్నా. సో ఇలా వెళ్తుంది. సో చూద్దాం వాట్ హ్యాపెన్స్ అనమాట 4 months తర్వాత. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, there would be a lot of people. I think now everyone are trying for the weight loss, this that. Oh my god, ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయింది ఈ రోజుల్లో. సో లెట్స్ సీ. ఓకేనా? నేను ఇప్పుడు ఫుడ్ చూపిస్తున్నా, తర్వాత నేను యాక్చువల్లీ నేను ఫుడ్ తింటున్నా కదా, ఇప్పుడు నేను ఫుడ్ తింటున్నా కదా, ఫుడ్ తిన్నంతసేపు నేను మీకు చూపిస్తాను.
ఓకే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ అప్పుడు మీకేమో తెలుస్తది అంటే నేనేం తింటున్నానో మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇప్పుడు నేను తింటున్నా గదా! ఇప్పుడు నేను తినేటప్పుడు నేను మీకు చూపిస్తా. కన్ఫర్మ్‌గా మీకు చూపిచ్చే తింటా. అంటే, అంటే నేనేమన్నా ఎక్స్‌ట్రా తినట్లేదు. అదే తింటున్నాను మీకు క్లారిటీ వస్తది. ఇంకా సపోజ్ నాకిప్పుడు ఆహ్, అంత ఆకలేయట్లేదు నాకు తెలిసి నేను ఇప్పటికి ఇది తిని ఆపేస్తాను. నాకు తెలిసి మీరు చూస్తే ఇది ఆపేస్తున్నా. నా కడుపు నిండిపోయింది యాక్చువల్లీ. అంత ఆకలేయట్లేదు. సో, ఇట్స్ ఫైన్. సో, ఇప్పుడు ఆపేస్తున్నా. కొంచెం వాటర్ తాగాం. ఓకే. స్పైసీ కూడా ఉంది కదా! స్పైసీ కూడా ఏసాడు. అసలు క్రీమ్ ఎందుకు ఏయలేదు, చీజ్ ఎందుకు ఏయలేదు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఓకే. ఇప్పుడేంటంటే అనేది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం తింటున్నానో, ఏం తినట్లేదు ఎవ్రీథింగ్ కూడా మీకు తెలుస్తదనమాట. ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ తిన్నా అనుకోండి, ఇలా వీడియో ఆన్ చేసి మీకు చూపించి తింటా. దీనివల్ల ఏమవుతదంటే నేనేం తింటున్నానో ఈ 4 మంత్స్ మీకు క్లియర్ తెలుస్తది. నేను ఏం తిన్నా కూడా నేను మీకు చూపిస్తా. అలాగే నేను చేసిన వర్కౌట్ స్టెప్స్ మీకు చూపిస్తాను. అంటే స్టెప్సే నేను చేస్తాను యాక్చువల్లీ. సో, ఎన్ని స్టెప్స్ చేశానో అది మీకు స్క్రీన్‌షాట్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో, లెట్స్ సీ ఏమవుతది ఏంటన్నది తర్వాత ఈ ఛాలెంజ్ చూద్దాం. అండ్ నేనేమన్నా మీరేమన్నా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ రియల్లీ సారీ. ఎవరైనా ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ. మీకు గానీ ఈ వీడియోస్ నచ్చితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో, లైక్, షేర్ చేయొచ్చు. ఇంకా మీకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ.